all, welcome back to my YouTube channel Moonlight Diaries. Again I'm back with a very special episode. Niagara Falls కి వెళ్తున్నా అన్నమాట. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి నైగరా ఫాల్స్ లో ఏమేమి చూస్తున్నాను, అక్కడ ఎలా ఉంటుంది అని చెప్పి చూద్దాం అనుకుంటున్నాను. అండ్ ఏమేమి కవర్ చేస్తాను అంతా చూపిస్తాను ఈ వ్లాగ్ లో. మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే చాలా ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫాల్స్ అన్నమాట. దిస్ ఇస్ మై సెకండ్ టైం ఐఎమ్ విజిటింగ్. అది కూడా ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశా కదా, మీ అందరికి చూపిద్దామనే ఒక ఉద్దేశంతో ఇప్పుడు వెళ్తున్నాను. సో మీరందరూ అసలు స్కిప్ చేయకుండా వీడియో అంతా చూడండి. అండ్ మీకు ఏమైనా నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. యాక్చువల్లీ మా ప్లాన్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వాలి, కానీ అది కుదరలేదు. సో 8:30కి అరౌండ్ అలా స్టార్ట్ అయ్యి అండ్ మీ అక్కడ రీచ్ అయ్యేసరికి అరౌండ్ 5 అవుతుంది. సో 5కి వెళ్ళిపోయి రూమ్ చెక్ ఇన్ చేసేసి నైట్ వ్యూ చూసుకొని మార్నింగ్ లెగ్స్ మళ్ళీ వెళ్ళి అది చూస్తే బాగుంటుంది కదా. అండ్ రష్ ఉండదు కదా, అంత అంటే హడావుడిగా వెళ్ళటం కన్నా ఇలా పీస్ఫుల్గా చూస్తే బాగుంటుంది అనిపించి అలా స్టార్ట్ అయ్యాము. ఇలా వెంటనే ఇంకా నైగరా రీచ్ అయిపోయాము. నైగరా రీచ్ అయ్యేసరికి కొంచెం క్లౌడీగా ఉందన్నమాట, అంటే రైన్ వచ్చే సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో మేము ఇంకా నైగరా ఫాల్స్ నియరెస్ట్గా దగ్గరున్న హోటల్ తీసుకున్నాము. అది క్వాలిటీ ఇన్ అని చెప్పేసి, అది కూడా బాగానే ఉంది. అండ్ మనకి ఇక్కడ వ్యూ కూడా బాగా అనిపిస్తుంది, మంచిగా అనిపించింది. ఎందుకంటే వాకబుల్ డిస్టెన్స్, మనకి అక్కడ పార్కింగ్ ఇబ్బంది అవుతుంది కాబట్టి సో వాకబుల్ డిస్టెన్స్ తీసుకుంటే బెస్ట్. అండ్ ఇక్కడ నుంచి కెనడా వ్యూ కనిపిస్తుంది అనమాట. ఆపోజిట్ సైడ్ ఉన్న అక్కడ ఉన్న అవన్నీ కూడా కెనడా బిల్డింగ్స్ అనమాట. హాయ్ అందరికీ. యాక్చువల్లీ మేము నైగరా ఫాల్స్కి రీచ్ అయ్యాము. సో హోటల్లో చెక్ ఇన్ చేసేసి రేపు మార్నింగ్ ఫాల్స్ విజిట్ చేస్తాను. అండ్ ఆల్సో ఈరోజు నైట్ నైగరా ఫాల్స్ అనేవి విజిట్ చేద్దామని. నైట్ టైం చాలా బాగుంటుంది వ్యూ అక్కడ. సో అదంతా చూపిద్దామని ఈరోజు నైట్ రికార్డ్ చేస్తాను. అండ్ ఆల్సో రేపు మార్నింగ్ కూడా వీడియో రికార్డ్ చేసి పెట్టాను. సో ఇది ఎంట్రన్స్ ఆఫ్ ద నైగరా ఫాల్స్. ఒక స్టేట్ పార్క్ ఉంటుంది, స్టేట్ పార్క్ దగ్గరే ఫాల్స్ ఉంటాయి.
యూఎస్ఏ వచ్చిన ప్రతి ఒక్కరు నైగరా ఫాల్స్ మస్ట్ అండ్ షుడ్ గా విజిట్ చేస్తారు, బాగుంటుందని. అక్కడ కూడా చాలా మంది అందరు పేరెంట్స్ ని తీసుకొని వచ్చారు కూడా. అండ్ అలాగే అందరు పేరెంట్స్ తీసుకొస్తారు, ఫ్యామిలీ అండ్ ఎవరైనా సరే వెళ్తా ఉంటారు. సమ్మర్ లో అయితే బాగుంటుంది, అండ్ ఇంకా వింటర్ లో కూడా బాగానే ఉంటుంది. కాకపోతే అక్కడ ఫ్రోజన్ ఫాల్స్ అప్పటికే మాకు సమ్మర్ స్టార్ట్ అయినా కానీ అక్కడ కూల్ గానే ఉంది క్లైమేట్ అంతా. మేబీ ఇంకా 1 or 2 months లో సమ్మర్ ఫీల్స్ వస్తుందేమో. అక్కడ వాకబుల్ డిస్టెన్స్ ఉంది కాబట్టి 3 times విజిట్ చేశాను నేను. ఈవినింగ్ టైం ఒకసారి, నైట్ ఒకసారి అండ్ మార్నింగ్. చూడండి ఎంత బాగుందో, అక్కడ వాటర్ కూడా ఎంత ప్యూర్గా ఎలా ఉన్నాయో. మనకి అటు సైడ్ కనిపిస్తుంది కదా, అటు సైడ్ అంతా కెనడా. ఇది ఇటు సైడ్ యుఎస్, అటు సైడ్ కెనడా బోర్డర్ కదా. అక్కడ అందరూ కెనడా వాళ్ళందరూ అక్కడ సైడ్ నుంచి చూస్తారు వ్యూ అన్నమాట. ఇటు సైడ్ నుంచి యుఎస్ వాళ్ళకి వ్యూ అన్నమాట. చూసారు అలలు ఎలా వస్తున్నాయో, పొంగి పొంగిపోతున్నాయి అనమాట. ఇక్కడ అంటే చాలా ప్యూర్గా చూడండి, వాటర్ కూడా చాలా ప్యూర్గా చాలా క్లియర్గా ఎంత బాగున్నాయో. మనము చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాం కదా నైగరా ఫాల్స్ అనేది వన్ ఆఫ్ ద వండర్ అని చెప్పేసి వరల్డ్లోనే. సో అక్కడ మనకు కనిపిస్తుంది అంతా వచ్చేసి కెనడా బోర్డర్ అనమాట. అటు సైడ్ అంతా కెనడా ఉంది. అండ్ కెనడాలో మనకి అక్కడ ఎగ్జిబిషన్ కూడా కనిపిస్తుంది చూడండి కెనడాలో. అటు సైడ్ వాళ్ళకి ఎగ్జిబిషన్ కూడా ఉంటుంది. వీడియో మాత్రం కంప్లీట్ ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఫీల్ వస్తుంది. ఎందుకంటే అట్ ద ఎండ్ చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో. అసలు ఎక్స్పెక్ట్ చేయరు, ఖచ్చితంగా చూడండి. సో ఇక్కడ మనకి ఏదైతే కనిపిస్తుందో ఇదంతా యుఎస్ఏ ఫాల్స్, అండ్ అక్కడ మనకి ఏదైతే కనిపిస్తుందో అదంతా కూడా కెనడా ఫాల్స్ అనమాట. సో అటు సైడ్ మనకి బోట్లో ట్రావెల్ చేసి వాళ్ళకి మనకి రెండు కవర్ చేస్తారు. అండ్ చూడండి ఎంత అద్భుతంగా ఎలా ఉందో. క్లైమేట్ ఏమో చాలా కూల్ గా ఉంది. అలా నడుస్తూ ఉంటే అలా పక్కన నుంచి ఆ వేవ్ సౌండ్ అంతా చాలా అంటే చాలా పీస్ఫుల్ గా ఎంత బాగుందంటే మస్ట్ అండ్ షుడ్ గా ఒకసారి విజిట్ చేయాలి. అంటే మనకి ఒక బ్రేక్ లా అంటే చాలా బాగుంటుంది. అంటే మనకి పీస్ఫుల్ గా అనిపిస్తుంది, చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. ప్లేస్ అనేది ఖచ్చితంగా విజిట్ చేయాలి. అండ్ ఆల్సో అక్కడ మనకి బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఆ బ్రిడ్జ్ వచ్చేసి కెనడా. మనం ఆ బ్రిడ్జ్ కి క్రాస్ అయితే ఆటోమేటిక్ గా మనం కెనడాలోకి ఎంటర్ అయిపోతాం. సో మస్ట్ అండ్ షుడ్ గా చాలా కాషియస్ గా చెక్ చేసుకోవాలి ఆ బ్రిడ్జ్ మనం ఎక్కకూడదు అని చెప్పేసి. అక్కడ మనం టోల్ పే చేసి ఆటోమేటిక్ గా కెనడాకి వెళ్ళిపోతాం అనమాట. సో ఇక్కడ మనకి ఇండియన్ రెస్టారెంట్ చాలా ఉంటాయి. సో అలాగే ఇక్కడ ఒక బఫెట్ ఎవ్రీడే బఫెట్ రన్ చేస్తారు ఈ రెస్టారెంట్లో. సో మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు విజిట్ చేసాము, చాలా బాగుంది టేస్ట్ అయితే. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు మనకి ఫుడ్ వేస్టేజ్ చేయకూడదు అనమాట. వేస్టేజ్ చేస్తే 1 poundకి అరౌండ్ $15 అలా ఛార్జ్ చేస్తారు. బట్ బఫెట్ ప్రైస్ వచ్చేసి ఎంత ఉంటుందో చూద్దాం ఈసారి, మీకు వీడియో తీసి పెడతాను. సో ఇక్కడ బఫెట్ లో వాళ్ళు ఏమేమి ఐటమ్స్ పెట్టారు అని చెప్పేసి అంతా కూడా వీడియో తీసాను, చూసేసేయండి. ఫస్ట్ అయితే పానీపూరితో అలా స్టార్ట్ చేసిన తర్వాత తందూరి తిన్నాను, తర్వాత ఆనియన్ పకోడా, సమోసా అవన్నీ ఉన్నాయి. దాని తర్వాత బటర్ నాన్స్ అండ్ బిర్యానీస్ కూడా ఉన్నాయి, గోట్ బిర్యానీ అలా. ఇంకా లాస్ట్ కి గులాబ్ జామున్ అండ్ ఫ్రూట్ కస్టర్డ్ తో ఏం చేసేసాను. అండ్ అక్కడ నియరెస్ట్ మనకి కెసినో ఉంటుంది, చాలా బాగుంది కెసినో
అవుట్ సైడ్ నుంచి, కానీ వెళ్ళలేదు లోపలికి. వెళ్తే బాగుండు అనిపించేది, బట్ అక్కడ వర్షం స్టార్ట్ అయింది, సో అందుకోసం ఎందుకు అని చెప్పి వెళ్ళలేదు. అండ్ ఇదంతా స్ట్రీట్, ఈ స్ట్రీట్ లో నుంచి ఇలా స్ట్రీట్స్ ఇలా బాగున్నాయి, లైటింగ్స్ పెట్టేసి అంతా బాగుంది. ఇలా స్ట్రీట్ గా స్ట్రైట్ లో వెళ్తే మనకి మా హోటల్ వచ్చేస్తుంది అనమాట. సో కెసినోకి స్ట్రైట్ గా ఇలా వెళ్తే అక్కడ మనకి హోటల్ ఉంటుంది, అలా ఇంకొంచెం స్ట్రైట్ గా వెళ్తే నైగరా ఫాల్స్ వచ్చేస్తుంది. అంటే చాలా వాకబుల్ డిస్టెన్స్, అంతా కూడా మనం కార్ యూజ్ చేసే పని ఉండదు, బాగుంటుంది అనమాట. సో ఇదంతా నైట్ టైమ్ వ్యూ ఆఫ్ నైగరా ఫాల్స్, యుఎస్ సైడ్. ఇప్పుడు మీరు ఒక అద్భుతాన్ని చూడబోతున్నారు. ఒక 1 or 2 minutes లో చూసేసేయండి. సో దిస్ వాజ్ సో బ్యూటిఫుల్. మనకి ఆపోజిట్ సైడ్, కెనడా సైడ్ మనకి లైటింగ్ సెట్ చేస్తారు, సో అప్పుడు ఆపోజిట్ సైడ్ మనకి యుఎస్ సైడ్ లైటింగ్స్ అనేవి ఫాల్స్ మీద పడి కనిపిస్తుంది అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. బిఫోర్ మేము వచ్చినప్పుడు పైకి చూసేది ఉండే, బాగుంది. ఇప్పుడు పైకి ఎలా లేదు, నైట్ ఈవినింగ్ ఎందుకో మరి ఎలా చేయలేదు, సో అందుకోసం మార్నింగ్ ఇక్కడ నుంచే పెట్టాను, కింద నుంచి. అండ్ నా దగ్గర పిక్ కూడా ఉంది, లాస్ట్ టైం వచ్చినది, అది ఒకసారి అటాచ్ చేస్తాను, చూడండి. సో ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచేసి బ్రేక్ఫాస్ట్ మోటల్లో పెడతారు అక్కడ. సో ప్యాన్ కేక్స్ అవన్నీ ఇంకా ట్రై చేసేసి, ఇంకా మళ్ళీ ఫాస్ట్గా మనం ఎంత ఫాస్ట్గా ఫినిష్ చేసుకున్న అంత మంచిదని చెప్పేసి, వర్షం కూడా ఉందని చెప్పి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అక్కడికి వెళ్ళామన్నమాట. హాయ్, నిన్న నైట్ మనము అక్కడ నైట్ ఫాల్స్ని రికార్డ్ చేశాను, లైటింగ్స్ అంతా కూడా. అండ్ క్రాకర్ షో అయితే లేదు, మేబీ ఆన్ 15th నుంచి స్టార్ట్ అవ్వచ్చు. మేము బిఫోర్ వచ్చాం కాబట్టి అది చూపించలేకపోయాను. అండ్ ఇప్పుడు మేడ్ ఆఫ్ ద మిస్ట్కి వెళ్తాను. బోట్ రైడ్ అంతా ఎలా ఉంటుంది, ఎక్స్పీరియన్స్ అంతా షేర్ చేస్తాను, ఖచ్చితంగా మిస్ చేయకుండా చూడండి. మొత్తం రెడీ అయిపోయాను, దిస్ ఇస్ మై అవుట్ఫిట్ ఫర్ టుడే. బయటికి వెళ్ళి కొంచెం రైనీగా ఉంది, చూడాలి ఎలా ఉంటుంది సిచ్యువేషన్. మొత్తం యాజ్ సూన్ యాజ్ మీకు రికార్డ్ చేసి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అప్లోడ్ చేస్తాను. సో మంచిగా రెడీ అయ్యి అనిపించింది, అందుకే అలా మిర్రర్లో వీడియో రికార్డ్ చేస్తూ ఉన్న, మిర్రర్లో చూస్తూ. మీకు నచ్చితే అందరూ ఒక లైక్ చేసుకోండి. అండ్ ఆల్సో ఇక్కడ బస్సెస్ ఫెసిలిటీ కూడా ఉంది. అడల్ట్స్కి వచ్చేసి $5 టికెట్. అవి వాళ్ళకి మనకి నియరెస్ట్ టూరిస్ట్ స్పాట్స్ అన్ని చూపిస్తారు అనుకుంటా, ఆ బస్ మనం తీసుకుంటే. సో ఇప్పుడు మనం మేడ్ ఆఫ్ ద మిస్ట్కి వెళ్తున్నాం కాబట్టి అక్కడ టికెట్స్ కౌంటర్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి మనం టికెట్స్ పర్చేజ్ చేయాలి. ఆల్రెడీ మనం ఆన్లైన్లో కూడా టికెట్స్ పర్చేజ్ చేయొచ్చు, అక్కడికి వెళ్ళినా కూడా మనం టికెట్స్ తీసుకోవచ్చు. ఏదైనా పర్లేదు, ప్రాబ్లం ఏమి ఉండదు. బట్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆన్లైన్ టికెట్స్ పర్చేజ్ చేస్తే, మీరు ఏదైతే కార్డ్తో పర్చేజ్ చేశారో ఆ కార్డ్ కంపల్సరీగా మీరు అక్కడికి తీసుకెళ్ళాలి ఇన్ పర్సన్ అనమాట. సో మీకు చెప్పాను కదా పైన నుంచి వ్యూ బాగుంటుందని, ఇదే ఆ వ్యూ. అండ్ ఆల్సో అటు సైడ్ ఆపోజిట్ సైడ్ ఏమో కెనడా వాళ్ళు బోట్ రైడ్ రెడీగా ఉన్నారనమాట. దాని తర్వాత మీకు చెప్పాను కదా అంతకు ముందు అక్కడ టోల్ ప్లాజా, కెనడియన్ బోర్డర్ మనం క్రాస్ చేయడానికి, సో అటు సైడ్ ఉన్నది టోల్ ప్లాజా కనిపిస్తుంది అక్కడ నుంచి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ బోటే మనం ఎక్కాలి. ఆల్రెడీ ఇది వేరే వాళ్ళని తీసుకుని వెళ్ళిపోతుంది, అది ఇంకొకటి వచ్చినప్పుడు మనం దానిలోకి బోర్డ్ అవుతాం. ఇదంతా చూసారా, అక్కడంతా బ్లూ కలర్ వేసుకుంటే బ్లూ కలర్ అండ్ ఎల్లో ఇటు సైడ్ ఉన్న వాళ్ళంతా యుఎస్ఏ, రెడ్ కలర్ ఉంటే కనుక కెనడా అనమాట. అదొకటి గుర్తు అక్కడ.
సో ఇంక అక్కడ మనం ముందుకు వెళ్తే మనకి బ్లూ హుడెడ్ రైన్ పాంచెస్ ఇస్తారు. మనకి అమెరికా కాబట్టి బ్లూ కలర్, కెనడియన్స్ కి అక్కడ రెడ్ కలర్ ఉంటుంది. సో ఇంకా అవన్నీ వేసుకొని మా బోట్ కోసం వెయిట్ చేస్తున్నాను. నేను చాలా అంటే చాలా ఎక్సైటెడ్ ఫీల్ అవుతున్నాను. సెకండ్ టైం అయినా సరే చాలా అంటే చాలా ఎక్సైటెడ్ ఫీల్ అయ్యాను. ఎందుకు అంటే ఆ వ్యూ అలా ఉంటుందన్నమాట. అసలు చెప్పలేను, మాటల్లో చెప్పలేనంత బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. చూస్తారు కదా మీరందరూ కూడా, మీకే అర్థమవుతుంది. లాస్ట్ వరకు చూడండి, అప్పుడు మీకే అర్థమవుతుంది. సో మనకి యూఎస్ఏ ఫాల్స్ దగ్గర వాటర్ అంతా పడదు, బట్ కెనడియన్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళేసరికి మనకి వాటర్ అంతా మన మీద పడుతుంది. సో అందుకే నేను గోప్రో తీసుకున్నాను. గోప్రో వల్ల మనకి రికార్డింగ్ అంటే వాటర్ ప్రూఫ్ కాబట్టి బాగుంటుంది. అక్కడ చూసారా కెనడియన్ వాళ్ళందరూ రెడ్ కలర్ అని చెప్పాను కదా, అక్కడ వాళ్ళందరూ అలా వెయిట్ చేస్తున్నారు వాళ్ళు కూడా. చూసారా అక్కడ అంతా వైట్ గా అదంతా ఉన్నదంతా ఫాల్స్. ఆ ఫాల్స్ అంత ఫోర్స్ గా కిందకి వస్తడం వల్ల మొత్తం ఎలా ఉందంటే పొగలాగా అనిపిస్తుంది అనమాట. వైట్ గా మొత్తం అంతా పొగలా కనిపిస్తా ఉంది. సో ఫ్రమ్ హియర్ ద రియల్ వ్యూ ఆఫ్ నైగరా ఫాల్స్ అంటే మనకి ఎగ్జాక్ట్ గా కనిపిస్తుంది. అక్కడ నుంచి ఇందాకంతా చూసిన సైడ్ కదా, సో ఇదంతా కూడా ఎగ్జాక్ట్ గా స్ట్రైట్ గా ఉంటుంది. మొత్తం చూడండి. ఇక్కడ మనకి ఒకటే కంప్లీట్ గా ఫుల్ గా పడుతుంది, ఇంకొకటి సపరేట్ గా ఒక లైన్ లాగా ఉంచుతారా, అది వచ్చేసి కేవ్ ఆఫ్ ద విండ్స్ అనమాట. మేడ్ ఆఫ్ ద మిస్ట్ అండ్ కేవ్ ఆఫ్ ద విండ్స్ అనేవి రెండు ఉంటాయి యుఎస్ సైడ్. సో మేము ఓన్లీ మేడ్ ఆఫ్ ద మిస్ట్ కి వెళ్ళాము. కేవ్ ఆఫ్ ద విండ్స్ కూడా మనకు అక్కడ నుంచి కనిపిస్తూ ఉంటుంది, అందుకనే ఏమి వెళ్ళలేదు అనమాట. సో ఇక్కడ మీరు నా యాక్చువల్ హ్యాపీనెస్ చూస్తారు.
చూసారా అక్కడ ఎంత వ్యూ ఎంత ప్లెజెంట్ గా ఎంత బాగుందో, అలా బర్డ్స్ అలా వెళ్తుంటే ఆ సౌండ్స్, ఫాల్స్ పడుతున్నప్పుడు ఆ సౌండ్స్ ఎంత చాలా బాగుంది. సో ఇప్పుడు వెళ్తుంది అక్కడ కెనడియన్ ఫాల్స్ దగ్గరికి. నేను వాయిస్ ఓవర్ ఎక్కువ ఇవ్వను, బికాస్ వాయిస్ ఓవర్ ఇస్తే మీకు డిస్టర్బెన్స్ గా అనిపిస్తుంది. సో ప్రెసెంట్ మ్యూజిక్ యాడ్ చేస్తూ ఆ వ్యూ చూడండి, అప్పుడు మీకే బాగుంటుంది.
ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా అంత హ్యాపీగా, అంత జాయ్‌ఫుల్‌గా వాళ్ళ ఫ్రెండ్స్‌తో, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌తో చాలా హ్యాపీగా, ఎంజాయ్‌గా ఫీల్ అవుతున్నారు. అండ్ అంటే ఫోటోస్ తీసుకోవటం, వీడియోస్ తీసుకోవటం అంతా కూడా చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. అక్కడ చూడండి ఎంత బాగుందో వ్యూ అంతా కూడా. సో ఇంకా బోట్ ట్రిప్ అయిపోయింది. దెన్ వి ఆల్ ఆర్ హెడింగ్ డౌన్. ఇక్కడ మనకి మేడ్ ఆఫ్ ద మిస్ట్ స్టోర్ ఉంటుంది. దాంట్లో కీ చైన్స్ కానీ, బ్రేస్లెట్స్ ఆర్ సంథింగ్, కప్స్, జెగ్స్ అట్లా మేడ్ ఆఫ్ ద మిస్ట్ మనం వచ్చామని చెప్పేసి ఏమైనా తీసుకుంటాం కదా మెమరీ టైప్ లో. సో ఆ స్టోర్ విజిట్ చేస్తున్నాము. నేనేమో ఇంకా మా ఇంట్లో వాళ్ళతో కాల్ మాట్లాడుతున్నా. సో ఇంకంతా ఫినిష్ చేసుకొని వీఆర్ హెడింగ్ బ్యాక్ టు అవర్ హోమ్. అంతే ఇంకా నైగరా ఫాల్స్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మూన్లైట్ డైరీస్. కీప్ స్మైలింగ్ ఆల్వేస్ విత్ లాట్స్ ఆఫ్ లవ్, చాందిని జొన్న. అండ్ ప్లీజ్ కమెంట్ చేయడం అయితే మర్చిపోకండి మీకు ఎలా అనిపించిందో వీడియో. అండ్ హోప్ఫుల్లీ ఎవ్రీవన్ విల్ లైక్ దిస్. అంతే, టాటా, బై బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ.